మా అత్తయ్య చేసిన ఈ సేమియా పులిహోర చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా, అంత బాగుంది, అంత కలర్ఫుల్గా కూడా ఉంది. టేస్ట్ అయితే ఇంకా అద్దరింది. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా సేమియా తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా, ఇలా నిమ్మకాయలు ఉన్నా కూడా తీసుకోవచ్చు, కొద్దిగా క్యారెట్ తురుము, తర్వాత ఇందులోకి కొద్దిగా బుడ్డలు, కొద్దిగా శనగబ్యాలు, తర్వాత ఇలా మిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదో ఒకటి ఇలా మిక్సీ జార్లో వేసి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సేమియా అనేది ఇలా ఉంటుంది, చాలా చిన్నగా, అండ్ ఇది కొద్దిగా స్మూత్గా బాగుంది. మరి పెద్దగా లేదు, లావుగా లేదు, చాలా స్మూత్గా ఉంది సేమియా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఇందులో కొద్దిగా నూనె, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇలా. ఎందుకంటే నూనె కొద్దిగా ఈ సేమియా వేసినప్పుడు ముద్ద ముద్ద కాకుండా ఉంటుంది. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో సేమియా యాడ్ చేస్తున్నాను. సేమియా కొద్దిగా సేపు బాగా మెత్తపడే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇందులోనే. ఇది చాలా తొందరగా ఫాస్ట్గా ఉడుకుతుంది సేమియా. అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉండాలి సేమియా మెత్తపడిందా లేదా అని. సో నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నాను మెత్తపడిందా లేదా అని. ఇంకొద్దిగా ఉడకాలి. సేమియా ఇలా బాగా ఉడకనివ్వాలి. చివరిగా ఇలా చూస్తున్నాను ఉడికిందా లేదా అని. చివరికి ఇలా ఉడికింది, మెత్తపడింది. ఇలా మెత్తపడిన వెంటనే ఇందులో కొద్దిగా ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోయాలి, ఎందుకంటే సేమియా ముద్ద ముద్ద కాకుండా. తర్వాత ఇలా వాటర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను సేమియా నుంచి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా శనగబ్యాలు, వీటిని కూడా కొద్దిగా కలర్ రానివ్వాలి లైట్గా. తర్వాత ఇందులో బుడ్డలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా దూరగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఇందులో కొద్దిగా ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే రిమూవ్ చేసేయండి. వేసి కొద్దిగా సేపు దూరగా వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదు. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో మిక్సీ జార్లో వేసిన పచ్చి కారం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు మగ్గనిచ్చి తర్వాత ఇందులో చివరిగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా దూరగా ఇందులో వేగనివ్వాలి. అలానే పెడితే క్యారెట్ తురుము కింద అడుగంటి మాడిపోతుంది. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కొద్దిగా దూరగా వేగి కొద్దిగా క్యారెట్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న సేమియాని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. సేమియా అనేది కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, నోరూరించే సేమియా పులిహోర తయారైపోయింది. మా అత్త చేసిన రెసిపీ ఇది. లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఇందులోకి పప్పుల పొడి కాంబినేషన్ బాగుంటుంది. మనం చేసిన ఈ సేమియా పులిహోర పెట్టుకొని ఈ పప్పుల పొడి వేసుకొని తింటే టేస్ట్ అద్దరింది.